బాబ్లోడా గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. హాయ్ బబ్లీ, యు ఆర్ సో క్యూట్, యు ఆర్ సో క్యూట్. బబ్లీ, బబ్లీ, హాయ్ హాయ్ బబ్లీ, ఆడుకుంటున్నావా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషా మోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఇంక ఇది లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్. ఇది గుర్తుందా అండి? ఉజ్వల్ బర్త్డేకి హారిక సాగర్ గిఫ్ట్ ఇచ్చారు కదా ఈ ఫిష్ ని. ఇంకా డైలీ మార్నింగ్ అనమాట కొంచెంసేపు ఇలా దాంతో మాట్లాడుతూ ఉంటాము. చాలా బాగా అనిపిస్తుంది. అదే మీతో షేర్ చేద్దాము అనేసి అలా చూపిస్తున్నాను. ఇంకా వ్లాగ్ టైటిల్ చూసుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. మీషోలో కొన్ని ప్రోడక్ట్స్ అయితే నేను తీసుకున్నాను, చాలా బాగా వచ్చాయి. అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేదని ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను. ఇంక ఇక్కడ మా బబ్లీ గాడు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాడు, చాలా క్యూట్ గా ఉన్నాడు. పేరు వచ్చి తనకి నేను బబ్లీ అని పెట్టాను. ఎంత ముచ్చటగా ఉందో, నాకు భలే నచ్చింది. ఈ ఫిష్ అయితే చాలా బాగుంది, కలర్ కూడా కదా. ఇది బీటా ఫిష్ అన్నమాట, చాలా బాగుంది. ఇంకా కలర్ కూడా బ్లూ, ఉజ్వల్ కి ఇష్టమైన కలర్ అన్నమాట. వాడికి చాలా బాగా నచ్చింది. ఎంత బాగా అర్థం చేసుకుంటుందో, మనం మాట్లాడే మాటల్ని చాలా బాగా అర్థం చేసుకుంటుంది. అందుకే అలా ఫన్నీగా దాంతో కొంతసేపు ఆడుకుంటూ ఉన్నాను. ఇంక ఇక్కడ ఈ ప్లాంట్ లో ఫస్ట్ ఫ్లవర్ అన్నమాట, ఉజ్వల్ కి చూపిద్దాము అనేసి వీడియో తీస్తున్నాను. ఇంకా కాలేజ్కి వెళ్ళినాక అది విరబూసింది, ఇంకా అందుకని అలా వీడియో తీసాను. ఇంక మీతో కూడా షేర్ చేశాను. ఇంక ఇక్కడ లాస్ట్ వీడియోలో నేను ఆనియన్స్ తెప్పించాను వడియం పెట్టడానికి అని చెప్పాను కదండి. అదే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను వడియం చేయడానికి. ఈ విధంగా రోట్లో వేసి కచ్చా పచ్చాగా దంచుకోవాలన్నమాట. ఇంకా ఆ రోజు ఎండ భయంకరంగా ఉన్నింది, అస్సలు అవ్వలేదు బయట కూర్చొని ఇలా దంచుతుంటే. అందుకే కాసేపు అలా గ్యాప్ ఇచ్చి దంచుకుంటూ ఉన్నాను. ఆ వర్కే సరిపోయింది ఆ రోజంతా. ఇంక ఈవినింగ్ అన్నమాట ఇది. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యేసి చల్లగాలికి బయట కూర్చుందామని కూర్చుంటే లోపల మోహన వచ్చాడు. ఇంకా ఖుషి వాళ్ళ డాడీతో కలిసి షటిల్ అయితే ఆడుతుంది. చాలా బాగుంది క్లైమేట్ అయితే, కూల్ గా అన్నమాట. ఇంక వీళ్ళు ఇలా గేమ్ ఆడుతూ ఉంటే చూస్తూ ఉన్నాను. ఇంక ఇక్కడ అలసిపోయారు కదండి షటిల్ ఆడి, ఇంకా అందుకని స్నాక్స్ తినే టైం అన్నమాట. ఖుషి అయితే ఇక్కడ శాండ్విచ్ చేసింది, అది కూడా వెజ్ శాండ్విచ్ అన్నమాట. ఆనియన్స్ టమాటాలు వేసి చేసింది. ఎలా ఉంది ఏంటి అని టేస్ట్ చేయమని నాకు ఉజ్వల్ కి అయితే ఇచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంది, సూపర్ గా చేస్తుంది. ఇలా ఫన్ ఫుడ్ అయితే ఖుషి శాండ్విచ్ తింటూ ఆ డే ఇంకా అలా గడిచింది అనమాట. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట. నేను చూపించాను కదండి ఆనియన్స్ కచ్చా పచ్చాగా దంచుకొని నైట్ అంతా ఆనియన్స్ ని నానబెట్టుకోవాలి. దాంట్లో కొద్దిగా పసుపు, రాళ్ళుప్పు, అలాగే ఉదిపప్పు, ఆవాలు, కొంచెం మెంతులు వేసుకొని నైట్ అంతా సోక్ చేసి పెట్టుకొని ఎర్లీ మార్నింగ్ ఈ విధంగా కలుపుకొనేసి మొత్తము రోల్ చేసుకొని మనము ఎండబెట్టుకోవాలన్నమాట. ఆల్రెడీ ఈ ప్రాసెస్ నేను ప్రతి ఇయర్ చూపిస్తూనే ఉంటాను సమ్మర్ వస్తే, ఎందుకంటే సమ్మర్ లోనే వడియాలు పెట్టుకుంటాం కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకుంటాను నేను ఇయర్లీ వన్స్. ఇలా అన్ని వంటలు చేసి పెట్టుకున్నాక ఫస్ట్ 3కి పసుపు కుంకుమ అయితే పెట్టుకోవాలి, ఎందుకంటే వడియము మహాలక్ష్మి అన్నమాట. ఇంకా ప్రాసెస్ అయిపోయినాక ఇంక ఇక్కడ లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంక ఇక్కడ లంచ్ కి అయితే నేను రైస్ పెట్టేశాను, ఇంకా ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నాను, ఇంకా సామాన్లన్నీ కడిగి పెట్టేశాను. ఇంకా రొటీన్ టాస్క్ అన్నమాట. ఫాస్ట్ గా లంచ్ అయితే ప్రిపేర్ చేసేసాను, ఎందుకంటే ఉజ్వల్ కి లంచ్ బాక్స్ అయితే తీసుకొని పోవాలి కాబట్టి. ఫైనలీ లంచ్ అయితే తీసుకొని ఉజ్వల్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్ అన్నమాట. ఇంకా ఉజ్వల్ కి అయితే లంచ్ బాక్స్ ఇచ్చేసి ఇంకా నేను ఖుషి ఇంటికి అయితే రిటర్న్ అయిపోయినాము. ఇంకా వెళ్లే దారిలో ఆ హీట్ కి ఫుల్ దాహం అన్నమాట. అందుకనే జ్యూస్ కార్నర్ దగ్గర ఆగి జ్యూస్ అయితే తాగాము. ఇంటికి అయితే వచ్చేసాము. ఇంక ఇంటికి వచ్చిన వెంటనే లంచ్ చేసి పడుకునేసాము. ఇక్కడ ఖుషి చూసారా ఫుల్ డీప్ స్లీప్ లో ఉంది. ఇంకా నేను లేచి 4 o'clock కి అలా ఇంక ఇంట్లో వర్క్స్ అన్ని చూసుకొని ఇంక ఇడ్లీ పిండి అయిపోయి ఉంటే ఇంకా దానికోసం అనేసి బియ్యం అయితే కడిగి నానబెట్టేశాను.
పూజ రూమ్ అంతా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ డే అమ్మవారికి అంబిలి పోయాలి. ఇంకా అందుకనేసని హౌస్ అంతా క్లీన్ చేసుకొని ఇంకా పూజ రూమ్ అంతా క్లీన్ చేసుకోవాలి. అదే ఇక్కడ చూపిస్తున్నాను. ఇంకా పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంక ఇప్పుడు ఖుషీని అయితే డాన్స్ క్లాస్ కి అయితే తీసుకొచ్చాను. ఇంకా ఖుషి డాన్స్ క్లాస్ లో ఉంది. ఇంక ఇక్కడ నా ఫ్రెండ్స్ తో కొంచెంసేపు చిట్ చాట్ అనమాట. ఇంకా డాన్స్ క్లాస్ అయిపోయింది. ఇంకా ఉజ్వల్ కూడా పికప్ చేసుకొని ఇంక ఇంటికి వెళ్లే దారిలో మార్నింగ్ పూజకు కావాల్సిన సామాన్లన్నీ ఇంక ఇక్కడ తీసుకుంటున్నాను. ఇంకా అలాగే కొన్ని వెజిటేబుల్స్ కూడా తీసుకుంటున్నాను. ఇంకా ఉజ్వల్ కి లంచ్ ప్రిపేర్ చేయాలి కదా డైలీ. ఇంకా అందుకనేసని ఇంకా వెజిటేబుల్స్ అయితే కొన్ని తీసుకున్నాను. ఇంకా అలాగే వస్తూ వస్తూ పూలు కూడా తీసుకొచ్చాను. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ పూలు అయితే అల్లుతున్నాను. అబ్బా ఎంత కష్టం లేండి పూలు అల్లడము. అంత కష్టపడి కడతానే గాని ఎక్కువగా పెట్టుకోను, ఫ్రిడ్జ్ లోనే ఉంటాయి. అదెందుకో తెలియదు. ఇంకా తెచ్చుకుంటాను, కష్టపడి కట్టుకుంటాను, పెట్టుకోవడానికే బద్ధకము, ఫ్రిడ్జ్ లో పెట్టి మర్చిపోతాను. ఇంక ఇక్కడ ఖుషి దగ్గర అయితే పిండి ఇచ్చి పంపించాను. ఇంకా అది పిండి రుబ్బుకొని వచ్చేసింది ఇడ్లీకి. ఇంకా దీన్ని తీసి ఎత్తి పెట్టాలి. ఇంక ఇక్కడ ఈ బ్యాంగిల్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. ఆ కలర్ నాకు చాలా బాగా నచ్చింది, అందుకే అలా చూపిస్తున్నాను. ఇంక ఇక్కడ వంట ఖుషి చేస్తాననేది ఇంకా తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకా రైస్ ఎంత పెట్టాలి, వాటర్ ఎంత పెట్టాలి అనేది చెప్తూ ఉన్నాను. అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా రైస్ అయితే పెట్టేసింది. ఇంకా అలాగే ఎగ్ బుజ్జి అయితే చేసింది. టమాటా కర్రీ అయితే చేస్తుంది. టమాటా కర్రీ తెలుసు ఖుషికి చేయడము. ఇంకా అదైతే చేస్తుంది. ఇంకా ఆ రోజు డిన్నర్ ఖుషియే ప్రిపేర్ చేసింది అనమాట. ఇంకా డిన్నర్ అయితే చేసేసిన తర్వాత ఇంక ఇక్కడ మార్నింగ్ అమ్మవారికి అంబిలి కోసం సంగటి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నైటే ప్రిపేర్ చేసి ఇలా పెట్టేస్తాము. ఇంకా మార్నింగ్ అయితే అంబిలి అమ్మకి తీసుకెళ్తాము. ఇంకా అడే అలా గడిచింది. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఇంక తొందరగా లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంక ఇంటి ముందర అయితే ముగ్గు పెట్టేశాను. ఇంకా హెడ్ బాత్ చేద్దాం కదా, ఆయిల్ పెట్టుకుందామని ఆయిల్ అయితే కాంచి పక్కన పెట్టాను. ఇంకా క్లైమేట్ అయితే ఎంత బాగుంది చూడండి. అలాగే ఇంటి ముందర కోయిల్ అయితే ఎంత బాగా కూస్తుందో మీకు వినిపిద్దామని అలా చూపిస్తున్నాను. ఇంక ఇక్కడ టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అలాగే లంచ్ బాక్స్ కూడా ఇంకా వీళ్ళకి బాక్స్ పెట్టాలి కాబట్టి ఫాస్ట్గా అన్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. టిఫిన్ రెడీ అయిపోయింది, వీళ్ళు తినేశారు. ఇంకా బాక్స్ కూడా పెట్టించేసాను. ఇంక ఇప్పుడు స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోతున్నారు. ఇంకా వీళ్ళు స్టార్ట్ అయిపోయిన తర్వాత నేను ఇంకా ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా అమ్మవారి గుడికి అయితే వెళ్ళాలి. మళ్ళీ ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. ఇంకా పూజకు కావాల్సినటువన్నీ రెడీ చేసి అయితే పెట్టుకునేసాను. అంబిలి అన్ని ఇంట్లో పూజ చేసుకొని ఇంకా గుడికి స్టార్ట్ అవ్వడమే. ఫైనలీ మా ఊరి నడివీధి గంగమ్మ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈసారి 5 వీక్స్ అంబిలి అయితే పోస్తాము అని అన్నారు. యాక్చువల్గా మేము 3 వీక్స్ పోస్తాము, కానీ ఈ ఇయర్ 5 వీక్స్ అంబిలి పోయాలి అని అందరూ డిసైడ్ అయినాడు. అందుకనేసి అని 5 వీక్స్ అంబిలి పోస్తున్నాము. దాంట్లో ఇది ఫస్ట్ వీక్ అనమాట. చాలా గ్రాండ్గా అయితే సెలబ్రేట్ చేశారు. ఫైనలీ అమ్మనైతే దర్శించుకొని ఇంకా అంబిలి ప్రసాదంగా తాగేసి ఇంకా ఇంటికైతే వచ్చేసాను. ఇంక ఇంటికి వచ్చేసరికి వీళ్ళైతే స్కూల్ నుంచి వచ్చేసారు. ఇంక ఇక్కడ లంచ్ అయితే పెట్టాను, తినేసారు. ఎలాగో మార్నింగే చేసేసాను కాబట్టి రాగానే లంచ్ అయితే తినేసారు. ఇంకా మధ్యాహ్నం కొంతసేపు పడుకునేసి ఇంక ఇప్పుడు ఖుషీని అయితే డాన్స్ క్లాస్కి అయితే తీసుకెళ్ళాను. ఇంకా డాన్స్ క్లాస్ లో ఇంకా ఖుషీని అయితే వదిలిపెట్టేసి ఇంకా అక్కడ మా ఫ్రెండ్స్ అందరం కలిసి పూలు తెచ్చుకొని ఇలా అల్లుకుంటూ ఉన్నాం అనమాట. ఇలా పూలు తెచ్చుకొని ఫ్రెండ్స్ అంతా
మాట్లాడుకుంటూ అల్లుకుంటాము టైం పాస్ లాగా. ఫైనల్లీ డాన్స్ క్లాస్ అయితే అయిపోయింది. ఇంక ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయినాము. ఇంకా వెళ్ళేదారిలో ఉజ్వల్ని పికప్ చేసుకొని ఇంటికి వెళ్ళేటప్పుడు ఇక్కడ చూసారా ఎక్కడికి వచ్చాము అంటే అక్వేరియం షాప్ కి. ఉజ్వల్ ఒక్కటే గొడవ అక్వేరియం కావాలి అనేసి అని. ఎందుకంటే బీటా ఫిష్ ఉంది కదా దానికోసము పెద్ద అది అక్వేరియం కావాలంట. ఇంకా అందుకనేసి అని చూస్తూ ఉన్నాము. దాంతో పాటు ఇంకేదన్నా కొన్ని ఫిషెస్ తీసుకుందాము అని ఫైనల్ గా ఇక్కడ ఏది నచ్చలేదు. మేము అడిగిన సైజు లో అక్వేరియం అయితే లేదనమాట. పెద్ద పెద్ద ఉన్నాయి కానీ స్మాల్ సైజు లేవు. ఇంకెలాగో వచ్చాము కదా ఒకసారి అన్ని చేపలు చూద్దామని అలా చూస్తూ ఉన్నాము. ఇంక ఫైనల్ అని నచ్చకుండా ఇంటికైతే వచ్చేసాము. ఇక్కడ ఖుషి చదవమంటే ఫోన్ చూసుకుంటుంది. అది అరుస్తా ఉన్నాను. పూలు తెచ్చుకున్నాను కదండి అవి అయితే అల్లుతా ఉన్నాను. ఇది ఎంత టాస్క్ అంటే ఇష్టంగా తెచ్చుకుంటాను అంటాను. పువ్వులు పెట్టుకోవడమే మర్చిపోతాను. అదేంటో నాకు తెలీదు. ఫ్రిడ్జ్ లోనే ఉండిపోతాయి. ఫైనలీ ఇవన్నీ కట్టే కొందికి బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది అనమాట. అన్ని తెచ్చుకున్నాను ఎందుకో తెలియదు కానీ కొంచెం తక్కువగా ఉన్నాయి ఆ రోజు రేట్. అందుకని కొంచెం ఎక్కువ తెచ్చుకున్నాను. ఫైనలీ అన్ని పూలు అయితే అల్లేసాను. ఇంకా డే అలా గడిచింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విశామోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? చాలా రోజులేం కదండి ఇలా ఫేస్ టు ఫేస్ మాట్లాడి. ఫస్ట్ టైం కనుక ఎవరైనా నా ఛానల్ కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది ట్యాప్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. నా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వీడియోస్ కొద్దిగా లేట్ అవుతున్నాయి, ప్లీజ్ అర్థం చేసుకోండి. అది ఎందుకనేది కూడా నేను వీడియోలో షేర్ చేశాను. తప్పకుండా చూసే ఉంటారు అని అనుకుంటున్నాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చెక్ చేయండి, కింద ట్యాగ్ చేస్తాను. చాలా డిస్టర్బెన్సెస్ అనమాట. హెల్త్ ఇష్యూస్, పర్సనల్ వర్క్స్, ఇంట్లో పనులు, ఇలా అన్ని డిస్టర్బెన్సెస్ వల్ల వీడియోస్ అప్లోడ్ చేయడం కుదరడం లేదు టైంకి. ప్లీజ్ అర్థం చేసుకోండి, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇంకా ఈ వీడియోలో నేను ఏం షేర్ చేయబోతున్నాను అనేదనంటే మీషోలో కొన్ని నేను ప్రోడక్ట్స్ తీసుకున్నానండి. ఏంటంటే జ్యువెలరీ సెట్స్ అనమాట. ఇది ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్ అవుతుంది. మ్యారేజెస్కి, చిన్న చిన్న ఫంక్షన్స్కి ఇలా చాలా యూజ్ఫుల్ అవుతుంది అనమాట. అండర్ బడ్జెట్లో హెవీ కాస్ట్ పెట్టలేకుండా తక్కువ బడ్జెట్లోనే క్వాలిటీ వైజ్ కావాలి అని అంటే ఈ ప్రోడక్ట్స్ తప్పకుండా యూజ్ఫుల్ అవుతాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి. నేను కూడా ఎక్కువ బడ్జెట్లో ప్రిఫర్ చేయనండి, తక్కువ బడ్జెట్లోనే బాగుండేటివిగా చూస్తూ ఉంటాను. అలాగే కొన్ని ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాను. అవి ఏంటనేది మీతో షేర్ చేస్తాను. ఎంత బాగా వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా బాగుంది. ఆల్రెడీ ఇంతకుముందు నేను కొన్ని సెట్స్ అయితే మీషోలో తీసుకున్నాను, చాలా బాగా వచ్చాయి. అందుకనేసరి మళ్ళీ ఆర్డర్ పెట్టాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ప్యాకింగ్ కూడా నీట్గా చేసి పంపించారు. ఇక్కడ ఏ డ్యామేజ్ లేకుండా చాలా బాగా నీట్గా ప్యాకింగ్ చేసి పంపించారు. నెక్లెస్ ఎంత బాగుంది చూడండి. చాలా అంటే చాలా బాగుంది. ప్రైస్కి వర్తబుల్ అనమాట. ఇంత బాగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అరౌండ్ ఎంత ఉంటుంది చెప్పండి? ఫస్ట్ చెప్తే ఆశ్చర్యపోతారు. జస్ట్ 500 బిలో అనమాట. 450 అలా పడింది. ఎంత బాగుంది చూడండి. సింప్లీ సూపర్బ్ అనమాట. క్వాలిటీ వైజ్ అయితే ఆసమ్, అసలు సూపర్గా ఉంది చూడండి. అక్కడక్కడ ఎనామిల్ ఇచ్చారు, కింద గుత్తపూసలు లాగిచ్చారు, మధ్యలో లక్ష్మీదేవి అనమాట. ఎంత బాగుందో డీటెయిలింగ్ అయితే. 500లో ఈ రేంజ్లో వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. చూడండి ఎంత బాగుందో. నెక్కు పెట్టుకుంటే కూడా చాలా నిండుగా ఉంటుంది. ఈ డ్రెస్ మీద తెలియట్లేదు. మనం శారీ కట్టుకొని నీట్గా రెడీ అయితే చాలా బాగుంటుందండి. వీడియోలో కన్నా లైవ్లో అయితే సూపర్గా ఉందన్నమాట. ఎంత బాగా ఇచ్చారో చూడండి డీటెయిలింగ్ అయితే. ఇలా గ్రీన్, పింక్ స్టోన్స్ అయితే ఇచ్చారు. ఎంత బాగా వచ్చాయో, చాలా బాగుంది క్వాలిటీ వైజ్ అయితే. డీటెయిలింగ్ కూడా, డిజైన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇది షార్ట్ అనమాట, ఇది లాంగ్ అండి. చూసారా లాంగ్ కూడా ఎంత బాగుందో. సేమ్ షార్ట్ లాగే లాంగ్ అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది. కింద ఇలా గుత్త పూసలు వచ్చి సేమ్ మధ్యలో లక్ష్మీదేవి పెండెంట్ అనమాట. ఎంత బాగుంది చూడండి. సూపర్. అసలు డిజైన్ చూడండి ఎంత నీట్ గా ఉందో. ఫినిషింగ్ నెమలి అనమాట. సూపర్. అసలు బడ్జెట్ లో మంచి క్వాలిటీతో డిజైనర్ వేర్ కావాలి అనుకుంటే దీనికి వెళ్ళొచ్చు. నేను 100% రికమెండ్ చేస్తాను. ఎంత బాగుంది చూడండి. సింప్లీ సూపర్ అనమాట. ఇంత బాగా వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ సెట్ అయితే. దీనికి కమ్మలు కూడా వచ్చాయి, చూపిస్తాను. కమ్మలు వచ్చాయండి, ఎంత బాగున్నాయి చూడండి. ముచ్చటగా కింద ఆ పూసలు కూడా సూపర్గా వచ్చాయి.
డీటెయిలింగ్ చూడండి ఎంత బాగుందో జ్యువెలరీకి. సూపర్ అసలు. చాలా అంటే చాలా బాగా నచ్చాయి నాకైతే. ఇలా పెట్టుకుంటే నిండుగా ఉంటుంది. ఏది అవసరం లేదండి. ఈ ఒక్క సెట్ పెట్టుకొని రెడీ అయితే మనమే ఒక పెళ్లి కూతురులాగా ఉంటామన్నమాట. అంత బాగుండదు ఈ సెట్ అయితే. తప్పకుండా నేను రికమెండ్ చేస్తాను. మీకు ఎవరికన్నా కావాలంటే ఒకసారి చెక్ చేయండి. సూపర్గా ఉన్నాయి జ్యువెలరీ అయితే. చూసారా ఎంత బాగుందో. పాపడి బిళ్ళ కూడా ఇచ్చారు. సూపర్గా ఉంది చూసారా, చాలా బాగుంది. 500కి ఇంత మంచి సెట్ వస్తుందంటే ఎవరైనా నమ్ముతారా అండి? ఎంత బాగుంది చూడండి. పిల్ల కూడా సూపర్ అసలు, చాలా బాగుంది. ఇదండి ఫుల్ సెట్ అయితే. తప్పకుండా రికమెండ్ చేస్తాను. 5కి 5 రేటింగ్ ఇస్తాను. మీకు ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో కోడ్ ఇస్తాను. నేను 100% రికమెండ్ చేస్తాను అనమాట ఈ జ్యువెలరీ అయితే. ఇది ఒకటి తీసుకున్నాను. ఒక్కదాని మించి ఒకటి ఉన్నట్టు అనిపించింది. అంత బాగుందనమాట ఈ సెట్ అయితే. ఇది ప్యాకింగ్ కూడా చూడండి ఎంత నీట్ ప్యాకింగ్ చేసి పంపించా. ఎంత బాగా వచ్చింది చూడండి. సూపర్. ఇది కూడా లక్ష్మీదేవి పెండెంట్ అనమాట. మధ్యలో డిజైను ఇలా కింద పూసలు అయితే ఇచ్చారు. గోల్డ్ లాగే ఉంది అసలు. గోల్డ్లో డిజైన్ ఈ విధంగా ఉంది. నేను ఇంతకుముందు ఒక షాప్లో చూశాను, సేమ్ అలా నచ్చి అలాగే మీషోలో ఉందని తీసుకున్నాను. ఇంత బాగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది 1000 బిలోనే వచ్చిందండి. కాస్ట్ అయితే 800 ఆర్ 750 పడింది. ఇది సూపర్గా ఉంది చూడండి. ఇంత బాగుంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది ఒకటి పెట్టుకుంటే కూడా నిండుగా ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఒరిజినల్ గోల్డ్ లాగే ఉందన్నమాట. చాలా నచ్చింది నాకైతే ఈ సెట్. చూసారా ఎంత బాగుందో. ఇది షార్ట్ అనమాట, ఇది లాంగ్ అనమాట. చూసారా సేమ్ షార్ట్ లాగే ఉంటుంది, లాంగ్ది. ఇంకా డిజైన్ వస్తే ఈ విధంగా డిజైన్ ఇచ్చారు. మొత్తము ఓవరాల్గా కింద అయితే ఇలా పూసలు వస్తాయి. సెంటర్లో అయితే లక్ష్మీదేవి వస్తుంది అమ్మవారు. ఎంత బాగుంది చూడండి. డీటెయిలింగ్ అయితే సూపర్గా ఉంది. ఈ సెట్స్ పెట్టుకుంటే చాలండి, నిండుతనం వచ్చేస్తుంది అనమాట. ఎంత బాగుందో. సింప్లీ సూపర్బ్. డ్రెస్ మీద తెలియట్లేదు, శారీ కట్టుకొని వేసుకుంటే వావ్ అసలు. నాకు మాటలు రావట్లేదు, అంత బాగుంది. ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత బాగా వచ్చాయా అనిపించింది. ఎంతో బాగున్నాయి చూడండి. బుట్టలు అయితే వావ్ అసలు. పైన లక్ష్మీదేవి, కింద ఇలా బుట్టలు, వాటికి కూడా ఇలా పూసలు వచ్చి స్టోన్స్ వచ్చి గ్రీన్ అండ్ పింక్. ఎంతో బాగున్నాయి చూడండి. సింప్లీ సూపర్ అనమాట. నాకైతే బుట్టలు భలే నచ్చుతాయి. అందుకనేసి ఇంకా బాగా నచ్చాయి బుట్టలు వచ్చేసరికి. సూపర్ అసలు. చూసారో ఇట్లా పెట్టుకోగానే ఫేస్ ఎంత బాగా చేంజ్ అయిందో. బుట్టలు అంటే అంతే అండి, అందం వచ్చేస్తుంది ఫేస్కి. నాకు చాలా నచ్చుతాయి అన్నమాట బుట్టలు. అది కాకుండా ఇది ఇంకా బాగుంది డిజైన్ అయితే. సింప్లీ సూపర్బ్. తప్పకుండా తీసుకోండి మీకు కావాలనుకుంటే. అండర్ బడ్జెట్లో చాలా బాగున్నాయి. నేను 5కి 5 రేటింగ్ ఇస్తాను. డిస్క్రిప్షన్లో కోడ్ ఇస్తాను, చెక్ చేయండి. ఎంత బాగున్నాయి చూడండి. ఇది ఒక సెట్ అనమాట. కొత్తగా అనిపించాయి డిజైను, అందుకని తీసుకున్నాను. ఇది కాస్ట్ నాకు 250 లోపలే పడ్డాయి. చాలా బాగుంది డిజైన్ అయితే. మీకు కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. చూసారా ఇదన్నమాట చంపసవరాలు. ఎంత బాగున్నాయి చూడండి. కొత్తగా ఉంది డిజైన్ అయితే, చాలా బాగుంది. సింగిల్ లేయర్ అనమాట. కింద ఇలా డిజైన్ అయితే ఇచ్చారు. చాలా బాగున్నాయి కదండి. ఇవన్నమాట తీసుకుని చంపసవరాలు. ఇది 250 లోపల పడ్డాయి కాస్ట్ అయితే. చూసారా ఎట్లుందో, బాగున్నాయా? నీట్గా రెడీ అయ్యి వేసుకుంటే బాగుంటుందన్నమాట. అయితే తీసుకున్నాను ఖుషి కోసము. చాలా బాగుంది క్వాలిటీ అయితే. ఇది కూడా ప్రైస్కి వర్తబుల్ అనమాట. ఇదొకటి. ఇది కూడా నేను 100% రికమెండ్ చేస్తాను. మీకు నచ్చితే తీసుకోండి. ఇవన్నమాట చంపసవరాలు. ఖుషి కోసము ఫ్యాన్సీ జ్యువెలరీ అయితే తీసుకున్నాను. అదే అండి ఫ్యాన్సీ చైన్స్ వస్తాయి కదా, అవి అయితే తీసుకున్నాను. ఇవి కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉన్నాయి. సెట్ అనమాట. 5 సెట్స్ అండర్ 200 లోపలే వచ్చింది. 5 సెట్స్ వచ్చాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ చూపిస్తాను ఇది కూడా మీకు అనమాట. చైన్ అయితే అన్నిటికీ సేమ్ ఒకే చైనే వస్తుంది. డాలర్ మారుతాయి. డాలర్ ఈ విధంగా అనమాట. హార్ట్ షేప్ చైన్ అన్నిటికీ ఈ విధంగానే వస్తుంది అనమాట. ఇంకొకటి ఈ విధంగా సర్కిల్ వైట్ స్టోన్స్ వచ్చి ఉంటుంది. చాలా బాగుంది కదా. ఇదొకటి. వాళ్ళు వచ్చి షెల్ టైప్లో వచ్చింది. ఇదొకటి. సేమ్ చైన్ అన్నిటికీ ఒకటే వస్తుంది, డాలర్ చేంజ్ అవుతుంది. ఇదొకటి అనమాట. ఎంత బాగున్నాయి చూడండి. ముద్దుగా చాలా బాగున్నాయి అనమాట. ఇంత బాగుంది చూడండి.
చాలా బాగుంది ఇది కూడా. సింప్లీ సూపర్బ్ అనమాట. చాలా సింపుల్గా ఉంది. కాలేజ్కి వెళ్ళే గర్ల్స్కి అయితే ఇంకా బాగా నచ్చుతుంది. ఎంత బాగుంది చూడండి. ఈ ప్రోడక్ట్స్ అన్నీ 5కి 5 రేటింగ్ ఇస్తాను. తప్పకుండా రికమెండ్ చేస్తాను. వీటి కోడ్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు కావాలంటే చెక్ చేయండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఎవరికైనా కావాలంటే తప్పకుండా తీసుకోండి. తక్కువ బడ్జెట్లో క్వాలిటీ వైజ్ డిజైన్ అంతా బాగుండాలి అని అనుకుంటే ఈ ప్రోడక్ట్స్ సజెస్ట్ చేస్తాను. ఎలా ఉన్నాయి, బాగున్నాయా? బాగుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏ ప్రోడక్ట్స్ రివ్యూ కావాలో, ఏ ప్రోడక్ట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వాటి గురించి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రివ్యూ అయితే ఇస్తాను. ఇదండి మీషోలో తీసుకున్న ప్రోడక్ట్స్. మీకు నచ్చాయి కదా? నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉన్నాయి ఏంటి అనేదని. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ఇంక ఇవి వడియాలు. మా పక్కింటి అక్క అయితే వడియాలు చేసింది. అవి కొన్ని తెచ్చిచ్చింది. టేస్ట్ చేయి ఉషా ఎలా ఉన్నాయి ఏంటి అనేదాన్ని. ఇంకా అదే ఇక్కడ నేను షేర్ చేస్తున్నాను. నేను కూడా వడియాలు అయితే చేయాలి. 2 years బ్యాక్ అయితే చేశాను. ఇయర్ ఇంకా చేయాల. నెక్స్ట్ చేయాలి. ఇప్పుడు అక్కిచ్చిన వడియాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఎలా వచ్చాయి ఏంటి అనేది మీరు కూడా చూడండి. ఎంత బాగుంటాయో టేస్ట్ అయితే. మా సైడ్ వీటిని అయితే మేము ఒరుగులు అని కూడా అంటాము. మీ సైడ్ ఏమంటారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మోస్ట్లీ చాలా మంది వడియాలనే అంటారు. ఎక్కువ మేమైతే ఒరుగులు అని అంటాము మా తిరుపతి సైడ్. ఇంక ఇక్కడ మీషోలో కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ పెట్టాను ఇంటికి సంబంధించింది. ఒకటి గ్రాస్ మ్యాట్, కొన్ని టేబుల్ మ్యాట్స్, అలాగే డోర్ మ్యాట్స్ కూడా. ఇంక ఇక్కడ ఇది గ్రాస్ మ్యాట్ అన్నమాట. టీవీ ముందర పెడదాము అనేసి తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగా వచ్చింది. అండర్ బడ్జెట్లోనే అనమాట ఈ ప్రోడక్ట్స్ అని. నేను మోస్ట్లీ అండర్ బడ్జెట్లోనే చూస్తాను. హెవీ కాస్ట్ అయితే ఎక్కువ పెట్టాను. ఇంక ఇది ఎలా వస్తుందో ఏమో అనుకున్నాను, కానీ అవసరం అనమాట. దీంట్లో కూడా మనకు సైజెస్ అవైలబుల్ ఉంటాయి. మనకి ఎన్ని ఫీట్ కావాలో, ఎంత విడ్త్ కావాలో మనకు నచ్చిన సైజ్ అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు. మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజులో ఉన్నాయి. ఇంక ఇక్కడ క్వాలిటీ విషయానికి వస్తే క్వాలిటీ అయితే చాలా బాగుంది. తక్కువ బడ్జెట్లోనే అనమాట. హై బడ్జెట్ అయితే కాదు. వీటి కోడ్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు కావాలంటే ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ నేను టేబుల్ మ్యాట్ అయితే ఆర్డర్ పెట్టాను. ఇది కూడా చాలా బాగుంది. ఇది అండర్ 100 రూపీస్లోనే వచ్చింది. చాలా బాగుంది క్వాలిటీ అయితే. నెక్స్ట్ అలాగే డోర్ మ్యాట్స్ అనమాట. కాంబో పెట్టాను. నిజంగా అండి సూపర్. అసలు ఎంత బాగున్నాయి అంటే చాలా బాగున్నాయి. మెయిన్ మనం డోర్ మ్యాట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఫ్లోర్ గ్రిప్ ఉండేట్టుగా చూడాలన్నమాట. మనం అడుగు వేసినప్పుడు స్లిప్ అవ్వకూడదు. మ్యాట్ అయితే ఫ్లోర్ కి స్టిక్ అవ్వాలి. అలా ఉండేటివిగా తీసుకోవాలి, లేకపోతే జారి పడిపోతాం. ఆ విషయంలో ఇదైతే సూపర్. గ్రిప్ ఎంత బాగుందంటే చాలా బాగుంది. క్వాలిటీ కూడా సూపర్ అనమాట. నేను తప్పకుండా రికమెండ్ చేస్తాను. మీకు ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో కోర్స్ ఇస్తాను, చెక్ చేయండి. ఇంక ఇక్కడ వడియాలు పోద్దాము అనేసి బియ్యం అయితే కడిగి ఆరబెట్టేశాను. ఇంక ఇది ఈవినింగ్ ఉజ్వల్ని కాలేజ్ దగ్గర పికప్ చేసుకొని ఇంటికి వచ్చేటప్పుడు మాకు బొరుగులు మిక్సర్ తినాలనిపించింది. ఇంకా అది తీసుకొని ఇంటికి అయితే వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ చూసారా స్నూపోడ్ అనమాట. మా పక్కింట్లో ఉంటారు. అప్పుడప్పుడు మా ఇంటికి వస్తారు ఆడుకోవడానికి. దీని పేరు స్నూపీ. ఎంత బాగా ఆడుకుంటుందో మాతో అయితే. మా జిన్నోడికి భలే ఇష్టం ఈ స్నూపోడ్ అయితే. దీనికి ఇంకా ట్రిమ్మింగ్ చేయాలి అంటా అన్నారు. హెయిర్ ఎక్కువ పెరిగిపోయింది. చూసారా గమ్మనే ఉండదు. ఎంతసేపు ముద్దులు పెట్టుకోవాలి, ఆడుకోవాలి అంటూనే ఉంటుంది. ఇంకలా మా స్నూపర్తో కొంతసేపు ఆడుకున్న తర్వాత ఇంక ఇప్పుడు మేము డిన్నర్ చేసి అలా సరదాగా రౌండ్ పోదాము అని టౌన్కి అయితే వచ్చాము. ఇంక ఇక్కడికి వచ్చేసరికి పెట్రోల్ ఆ రోజు కొంచెం డిమాండ్ అన్నమాట. దొరకలేదు. అందుకనే వెయిట్ చేసాము. దాదాపు ఒక 1/2 hour తిరిగాము పెట్రోల్ బంక్స్ చుట్టూ. ఫైనల్లీ బస్ స్టాండ్ దగ్గర అయితే ఒక పెట్రోల్ బంక్ లో దొరికింది పెట్రోల్. ఇంక ఫుల్ ట్యాంక్ అయితే చేపించుకునేసాము. ఒక 2 days అయితే పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కోసం ఇబ్బంది అయితే పడ్డాము. ఇంక ఇక్కడ పెట్రోల్ పట్టించుకునేసిన తర్వాత నెక్స్ట్ టిఫిన్ చేద్దాము అనేసి టిఫిన్ షాప్ కి అయితే వచ్చాము. ఇంకా నేనైతే టిఫిన్ చేయలేదు. ఇంకా నాకు జ్యూస్ తాగాలనిపించింది. ఇంకా అందుకని జ్యూస్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. ఇదే అనమాట మోహనాకి టిఫిన్ స్పాట్. లేట్ నైట్ టిఫిన్ ఇక్కడే వచ్చి చేస్తాడు. ఈ ఏరియాలో ఇక్కడే దొరుకుతుంది, ఇంకెక్కడ దొరకదు. ఇంకిక్కడ నేనైతే జ్యూస్ తీసుకొని కొంచెం తాగాను. ఇంకా అలాగే పక్కన పూలు కనిపించాయి. ఇంకా పూలు అయితే తీసుకున్నాను. ఇంక ఇక్కడ వీళ్ళు టిఫిన్ అయితే చేస్తుంటే ఉజ్వల్ ఒక్క ముద్ద తినమ్మా అన్నాడు.
ఉన్నాడు. ఇంక అందుకనేసి అని కొంచెం అయితే తిన్నాను. ఇక్కడ చూసారా ఉజ్వల్ నాకు తినిపిస్తూ ఉన్నాడు. చాలా బాగుంటుంది కదండి మన పిల్లలు మనకి తినిపిస్తే ఆ ఫీలే వేరు. ఫైనలీ టిఫిన్ అయితే కంప్లీట్ చేసుకునేసాము. ఇంక ఇప్పుడు ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాము. నేను ఖుషి ఒక బైక్ లో, ఉజ్వల్ మోహన్ ఒక బైక్ లో అన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఇలా గడిచిందనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది ట్యాప్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. నా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.